దేవుని పరిశుద్ధ గ్రంథంలో ప్రియ దేవుని దాసులారా, కొద్దిసేపు దేవుని వాక్యమును మనం ధ్యానించి ముందుకు సాగుదాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక మా వాక్యం సరికూర్చండి. గాఢ కానుకుంటే నిద్రపోతుంది గాఢ యాదవడద్దు. కొద్ది నిమిషంలో దేవుని వాక్యం విన్నా సంతోషంగా దేవునికి వందనములు స్తోత్రాలు చెప్పి ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. 3:20 మనలో కార్య సాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు అన్నిటికంటేనో ఊహించు వాటన్నిటికంటేనో అత్యధికముగా చేయు శక్తిగల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘమున సంఘమేనా? సంఘము వల్ల మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయు శక్తిగల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలం మహిమ కలుగును గాక. మహిమ గల తండ్రి, చదువుకున్న వాక్య భాగం దీవించి నువ్వే మాట్లాడి నీ నామాన్ని ఘనపరుచుకుని యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాము తండ్రి. చెప్పండి గట్టిగా ఆమేన్. దేవుని దాసులారా, మహాభక్తుడు పౌలు ఎఫెసీయులకు రాస్తున్నాడు ఈ మాట. ఎఫెసీయులో ఉన్న సంఘములో ఈ మాటలో తెలియజేస్తూ ఉన్నాడు. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనలో కార్యం దేవుని కార్యం 3 దినములు చక్కగా జరిగించినాడు. ఇది దేవుని కార్యం, ఇది దేవుని పని. మీటింగులు, ఉద్యోగ కూటములు. కాబట్టి ప్రియులారా, ఈ కార్యములు ఏ రీతిగా దేవుడు జరిగించినాడు అని మనం చూసినట్లయితే, మరి సాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటికన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా సహాయం చేసినది. మనం అడిగినాం కదా, దేవా మీటింగులు మరి ఏర్పాటు చేసినావు, ఈ కార్యం ఎలా జరగాల ప్రభువా, చక్కగా జరగాలని అడిగినా. కొందరైనా బాప్తిసం తీసుకోవాలని గోజాడినాం కదా. ఉంటారు మన కుటుంబాల్లో ఇంకా బాప్తిసం పొందిన వారు. కానీ మనసు కఠినం చేసుకొని ఆ తర్వాత ఆ రీతిగానే ఉంది. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడను, నమ్మని వానికి దేవుని మాటలు ఉన్నాయి. ఆకాశం భూమి గతించిపోయిన నా మాటలు గతించవు. నువ్వేమో పరలోకంలో ఉంటావు, నమ్ముకున్నావు, మంచిది. నీ కొడుకులు, కోడళ్ళు, నీ మనవళ్ళు, నీ బిడ్డలు ఏమన్నా కానీ పోవాలంత నాకేం పని, అంతే కదా. దేవుడు ఇచ్చిపెట్టాడు, నిన్ను ఎక్కడుగుతాడు. ఎందుకు చెప్పలేదు? ఎందుకు బలవంతం చేయాలి వారు? నీ బిడ్డలకు ఎందుకు బలవంతం చేయాలి? నీ కొడుకు ఎందుకు బలవంతం చేయాలి? కుటుంబం అంతా నమ్ముకుంటే నష్టమా? ఏమన్నా నష్టపోతారా? నమ్మిన వారు నష్టపోతారా? చెప్పండి. నష్టం ఏమైనా ఉందా? ఆశీర్వాదం తప్ప నష్టం లేనే. నేను నా ఇంటి వారును యెహోవానే. ఇంటి వారంటే ఎవరమ్మా ఇంటి వారంటే? ఆమె ఇంటి వారందరూ బాప్తిసం పొందినప్పుడు ఎవరామె? లుదియా. తొలతైన పట్టణస్తురాలు, వ్యాపారం చేసుకుంటూ తిరుగుతూ ఉంది, నుక్కుపూడలు అమ్మకుండా తిరుగుతూ ఉంది. ప్రార్థన కూడా అక్కడ ప్రార్థన లేదని చిన్నగా వెళ్ళిపోయింది. వ్యాపారం కన్ఫర్మ్ నెత్తినే ఉంది. పోయి సభలో కూర్చునేది. పౌలు భక్తులు మాట్లాడుచుండగా దేవుడు ఆమె హృదయమును తెరిచెను.
మాటలు ఎందుకు లక్ష్యం ఉంచాను. యేసుక్రీస్తు నమ్ముకోండి, కుటుంబం అంతా నమ్ముకోండి, రక్షించబడింది, బాప్తిసం తీసుకోండి. ఆ తర్వాత ఆమె విశ్వాసం నుంచి రక్షణ పొంది బాప్తిసం తీసుకునేది. ఆమె మాత్రమే కాదు, కుటుంబం అంతా ఆమె భర్త, కుమారుడు, కోడళ్ళు అందరూ కూడా. ఎంత చక్కటి హృదయ అంటే వంచబడిన స్త్రీ, అంటే సంపూర్ణంగా దేవునిలో వంచబడిన స్త్రీ, సంపూర్ణంగా క్రీస్తు సమర్పించుకున్నది. సగం కాదు, సగం రొట్టె కాదు, సగం భక్తి కాదు కదా. కాబట్టి సంపూర్ణంగా క్రీస్తు నమ్ముకొని హృదయం దేవునికి సమర్పించి ఆమె ఇంటి వారందరూ బాప్తిస్మము పొందిరి. నేను ప్రభునందు విశ్వాసం కలదనైతే నా ఇంటికి వచ్చి మీరు నా ఇంటికి రండని మమ్మల్ని బలవంతం చేశాను అంటున్నాడు పౌరుడు. శేఖరం రయ్య మా ఇంట్లో ప్రార్థన చేస్తారని ఒకసారి మీరు ఇచ్చినారా? ఇంటికి సేవకుడు వస్తే చలంగిళ్ళను ఇచ్చినారా? రమ్మని కదా మన మర్యాద చొప్పున టీఏలు ఇచ్చినారా? కాబట్టి ప్రియులారా, భక్తులంట మమ్మల్ని బలవంతం చేశాను. ఆ ఇంటిలో పరిచర్య ఉంది, ఆ ఇంటిలో వాక్యం ఉంది, ఆ ఇంటిలో దేవుని సేవకులకు స్థానం ఉంది కనుక రక్షణ కార్యం ఇది, బాప్తిస కార్యములు. ఆ తర్వాత మరి మనలో కార్య సాధకమైన తన శక్తి, దేవుని శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా ఆయన మనకు సహాయం చేసినారు. ఘనంగా జరిగిన సమృద్ధిగా ఇచ్చిన, సమృద్ధిగా పనిచేయి. అందువరకే ప్రియులారా, మనము దేవునికి మహిమ తీసుకురావాలి, మనం దేవుని స్తుతించాలి. ఈ రాత్రి మన అంశము దేవుని స్తుతించుట, ఆయన చేసిన కార్యమును బట్టి ప్రభువును స్తుతించుట అని చూస్తామని యెషయా గ్రంథం 43వ అధ్యాయం 13వ వచనంలో నేనే ఈ కార్యములను నిర్వహించి ఉన్నాను, ఈ మేటిముల కార్యాలు నేనే నియమించి ఉన్నాను. దాన్ని తిప్పి వేసేవాడు ఎవడైనా ఉన్నాడా? ఎవడు లేడు. నేనే కార్యము ఆ తర్వాత నిర్వహించి సంపూర్ణంగా ఫలింపజేసి ఉన్నాను అంటున్నాను. 2వ దినవృత్తాంతం 11వ అధ్యాయం 4వ వచనంలో ఈ కార్యము నా వలననే. ఎంత గొప్పది! ఎవరి వలన జరిగింది ఈ కార్యం? దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు మన మధ్య నుండి జరిగించుకున్నాడమ్మా. ఎంత బలమైన దేవుడు! మన బలహీనులనే, మనతో కానే కాదు. దాదాపు 2 లక్షల డబ్బు మనకు దేవుడు ఇచ్చినాడు. 2 లక్షల ఖర్చు కూడా అయిపోయింది. ఎవరైనా అనుకున్నారా అంత కార్యం జరిగిస్తున్నాడు? కాబట్టి ప్రియ దేవుని దాసులారా, నేనే ఈ కార్యమును నేనే సఫలం చేసి ఉన్నానంటారు. అందుకొరకై ఎఫెసీయులో ఉన్నటువంటి భక్తులతో మాట్లాడుతూ ఆ తర్వాత కార్యము జరిగించడానికి శక్తి గల దేవుడు అడుగు వాటికన్నా ఊహించు వాటికన్నా అత్యధికంగా మనకు సహాయం చేసిన దేవునిని మీరు మహిమపరచండి. దేవునికే స్తుతిని మేము ప్రభువును సేవించవలసిందిగా చూస్తాము. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనంలో ఈ కార్యం, ఈ మంచి కార్యం చేయడానికి మనం ఫలము ఎక్కడుండాలమ్మా? ఈ మంచి కార్యం దేవుని మీటింగులు ఫలము తెచ్చుకుందాం. ఈ మీటింగ్లు జరుగుతామంటే కొందరు ఇళ్ళ పోయి బట్టలు ఉతుకుతా ఉన్నారు. యానుండాలి మనం కన్నే కూర్చొని ఉండాలి, కన్నే వాక్యం వింటా ఉండాలి. అప్పుడు మన పనులు చేసుకోనకూడదు. మన స్వార్థమైన పనులు చేసుకుంటా మనం ఉండకూడదు. కాబట్టి ప్రియులారా, దేవుని కార్యములు ఎంత దానియేలు గ్రంథం 22వ అధ్యాయం 3వ వచనం త్వరగా
ముగిస్తున్న దానియేలు గ్రంథం 22వ అధ్యాయం 3వ వచనం. చదవాలి. మేము అడిగిన సంగతిని నీవిప్పుడు మాకు తెలియజేసి ఉన్నావు, నిన్ను మేము స్తుతించుచు ఉన్నాం. దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగో మేము అడిగినాము, అయితే మాకు నీవు సహాయం చేసినందుకై స్తోత్రం, స్తుతి స్తుతి. రాజు సభకు తర్వాత ఆ కార్యం ఏం చేస్తామని ఒప్పుకొని వచ్చినారు. షడ్రక్, మెషక్, దానియేలు వారు నలుగురు తిరిగి ప్రార్థన చేసినారు. ఈ పని నీది, ఈ కార్యం నీది స్వామి. రాజు అయితే అనేకులను చంపుతానన్నాడు. కాబట్టి ఏ కార్యము నువ్వు మా పక్షాన నిర్వహించినవు గనక నీకెంతైనా స్తోత్రం స్తోత్రం స్తుతి స్తుతి. మనం స్తుతులు చెల్లించాలి. స్తోత్రం నాయన, ఎంత ఘనమైన కార్యం. మహాసభలు చేయగల మనం కూడా ప్రభుచిత్తమైతే వచ్చే సంవత్సరం మహాసభలు, పెద్ద సభలు. కాబట్టి ప్రియులారా, అది మనకి మన శాత కార్యక శక్తి గల దేవుడు, కార్యాలు సఫలం చేసే దేవుడు కదా. నువ్వు ఊరికే ఉన్నాయా అంటాడు. ఏమంటున్నాడు మోషే, అయ్యా మీరు ఊరికి నిలబడండి, ఊరికే చదువులు గొలుగులు చచ్చిపోతాం మేము ఇక్కడనే కేకరిస్తాం. మీరు ఊరికే నిలిచినండి, దేవుని అభ్యర్థ కార్యములు మీరు చూస్తారు. అదే మనం చేయవలసిన పని. ఆ రీతిగా మనం యేసుక్రీస్తు మహిమ కొరకై ముందుకు సాగాలని చూస్తాము. ప్రభువుకు స్తుతులు చెల్లించాలి. మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 16 ఒక మాట చూడండి. 5వ అధ్యాయం 16 చదువు. చదివే మనం దేవుని ఊరికి కూర్చుంది. 5:16 ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగ చేయుట యేసుక్రీస్తునందు ఈ విషయంలో దేవుని చిత్తమై ఉంది. ప్రతి విషయమునందు, ప్రతి విషయంలో, ప్రతి విషయంలో, కార్యాలలో, మీటింగుల్లో మహాకరుడు మన పక్షాన నుండి ఆ కార్యం చేసినాడు కనుక మనం స్తుతులు చెల్లించాలా, కృతజ్ఞతలు చెల్లించాలా. అది దేవుని చిత్తమై ఉంది. అలాగే మధ్యాహ్న కాలం దేవుని దాసులమైన మనం స్తుతి 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 ప్రభువును స్తుతిస్తూ ప్రభు ఎంతైనా ఘనపరచాలని లేఖనాల ద్వారా చూస్తాం. నిర్గమకాండం 15వ అధ్యాయం 11వ వచనములు ఒక మాట చదువుకుందాం. నిర్గమకాండం 15వ అధ్యాయం 11వ వచనం. నిర్గమకాండం 15:11 యెహోవా వేల్పులలో నీ వంటి వారు ఎవరున్నారు? పరిశుద్ధతను బట్టి, పరిశుద్ధతను బట్టి నీవు మహానీయుడవు. స్తుతి కీర్తనను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయవాడవు. నీ వంటి వాడెవడు? నీ దక్షిణాస్తము చాపితివి, ఆ భూమి వారిని మృంగి వేసింది. శత్రు సైన్యం అంతా సర్వనాశనమైనటువంటి మన దేవుడు వేల్పులలో నీ వంటి వాడేవాడయ్యా. ఘనుడు, మహానీయుడు, పరిశుద్ధుడు. ఎన్నిసార్లు ఆయన స్తుతులు చెల్లించినా మనం రుణపడే ఉన్నాం. అందుకొరకై స్త్రీలు, పురుషులు, సంఘములు స్తుతి 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 అని చెబుతూ ఉన్నారు. దాని కీర్తన 50వ అధ్యాయం 23వ వచనం. స్తుతియాగము చేయువాడు దేవుని మహిమ. స్తుతి స్తుతి. కాబట్టి ప్రియులారా, దేవుని మనం మహిమపరచాలి, దేవుని కనపరచాలి. అడుగు వాటికన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా మన పక్షాల నుండి ప్రభువే మహిమ పొందినందుకు మనం స్తుతులు సంపూర్ణంగా సమర్పించి ప్రభువుని కనపరచాలని దేవుని లేఖనాల ద్వారా చూస్తాము. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9-10 వచనాలు ఒక మాట జ్ఞాపకం చేసుకున్నాం. ప్రకటన
7, 9, 10 చదవాలి. 7వ వచనం 9వ వచనం. అటు తరువాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండియు నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుంచి ప్రతి వంశం వారందరూ ప్రజల నుండి ఆయా భాషలు మాట్లాడేవారు వారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడేను. తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మండలు చేత పెట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలబడి సింహాసీనుడైన ఆ దేవునికి గొర్రెపిల్లకును రక్షణ స్తోత్రమని మహాశబ్దముతో వెలుగెత్తి చెప్పి మహాశబ్దంతో ఇచ్చిన రక్షణను బట్టి నీకే స్తుతి, నీకే స్తుతి, నువ్వు చేసిన కార్యములను బట్టి నీకే స్తుతి. గొప్ప శబ్దముతో దేవుని మహిమపరిచిరి, స్తుతి యాగము చేసిరి. ఆనందిగా మన పట్ల చేసిన దేవుని ప్రేమను కృపను మరొక ప్రభు వచ్చేంత వరకు మనం ప్రభువుని స్తుతిస్తూ ఉండాలని లేఖనాల ద్వారా చూస్తామన్నాం. కీర్తన గ్రంథం 106వ అధ్యాయం 7వ వచనంలో కూడా 106వ అధ్యాయం 7వ వచనం 106వ అధ్యాయం కీర్తన మొదటి వచనం 106 మొదటి వచనం. యెహోవాను స్తుతించుడి, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. యెహోవా పరాక్రమ కార్యములను ఎవరు ఊహింపగలరు. కనుక ప్రియులారా, ఆయననే స్తుతించాలి, ఆయననే ఆరాధించాలి, ఆయననే మనం ఘనపరచాలా. ఆయన ఎంతైనా మనము హృదయపూర్వకంగా మనస్పూర్వకంగా ఆ తర్వాత విరిగి నలిగిన మనసుతో దేవా స్తోత్రం అని చెప్పి మనం ప్రభువుని కనపరచవలసిన వారంగా 136 కీర్తన 20 కూడా వచ్చింది. మనం దీన శిరవును ఆయన మనలను జ్ఞాపకం చేస్తాం. ఇంత గొప్ప కార్యం చేయటకు కృప చూపినాడు కనుక ఆయన కృప నిరంతరం దేవా నీకే స్తోత్రం అని చెప్పాలి. చివరిగా మరి దావిది కీర్తన గ్రంథం 103వ అధ్యాయం 1, 2 వచనాలు చదువుకొని ముగించుకున్నాము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన కార్యములలో దేనిని మరొకము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. నా అంతరంగమునున్న ఏమిటి అంతరంగంలో కదా ప్రభు యేసుక్రీస్తు ఆంతర్యమును చూసేది, హృదయాన్ని చూసేది. కనుక ప్రియులారా, వీరి నలిగిన మనసు నా అంతరంగంలో సమస్తమ యెహోవాను సన్నుతించు, నా ప్రాణమ యెహోవాను సన్నుతించు. ఆయన చేసిన ఉపకారములను దేనిని మనం మర్చిపోకూడదు. అందుకొరకే ప్రియులారా, ఎఫెసీయులకు రాసిన మహాభక్తుడు పౌలు ఆయన కార్య సాధకుడు. కాబట్టి మనం ఏది చేయాలన్నా కార్య సాధకుడు ప్రభు యేసుక్రీస్తు మనం ముందుగా ఉండాలి. అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికముగా దేవాది దేవుడు, సమృద్ధిగా శక్తి గల దేవుడు మన పక్షాల నుండి ఆ మీటింగులు జయప్రదం చేసిన దేవునికి మనం ఎంతైనా స్తుతి స్తోత్రములు చెల్లించి ప్రభువును మహిమపరచాలని చూస్తాము. చివరికి ఎదిరి పత్రిక 13వ అధ్యాయం 15వ వచనం 13-15 వచ్చారు. కాబట్టి ఆయన ద్వారా మనం దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము ఆయన ద్వారా ప్రభు యేసుక్రీస్తు ద్వారా
మన దేవునికి ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుచు ప్రభుని ఎంతైనా కనపరచాలి. దేవుడు చేసిన అద్భుత కార్యం కాబట్టి మనం చేతగాని వారమే కానీ దేవుడు మన పక్షాన ఉండి ఘనంగా గంభీరంగా మరి వేటుకులు జరిగించుకొని ఆయనే మహిమ పొందినాడు. క్రీస్తు ద్వారా దేవుని కృతజ్ఞతాస్తుతులు చేస్తూ దేవునికి మరి మహిమ వచ్చినట్టుగా మనస్సంగం ద్వారా అత్యధికమైన కృప మన పట్ల చూపినాడు కనుక ఆయనకే మహిమ, ఆయనకే ఘనత, ఆయనకే ప్రభావం అవలంబించి మనము ఎంతైనా ఆధ్యాత్మికంగా వర్తిలవలసిందిగా లేఖనం ద్వారా చూస్తూ ఉంది. దేవుడి మాటలు మనందరి కొరకై ఆశీర్వదించుగాక.